మరి సన్ని తీసుకొచ్చి ఉన్నాడు. అలాగే ఈ సమయంలో ఈ పలహారమును ప్రార్థించి పంచకముందు మరి 2 మాటలు సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యము ముగించిన తర్వాత మనందరం ప్రార్థన చేసి పలహారం కొరకు మనం ముందుకెళ్తాం. మాస్టర్ గారు గడిచిన 11వ తారీఖు జన్మించింది. గడిచిన ఆపరేషన్ జరిగిన 2 రోజుల ముందు వరకు చాలా కంగారు పడ్డాను. అంటే బిడ్డ తిరగలేదు, తిరగడం కానీ కదలిక లేదు. ఆ సమయంలో చాలా కంగారు పడ్డాను. చాలా ప్రార్థనలు చేశాను. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సంఘం ప్రార్థన చేశారు. ప్రార్థనలు చెల్లించాలి విషయం దాని వరకు చెల్లిస్తున్నాను. చక్కటి నౌకగాడి జన్మించింది. ఇప్పుడు కూడా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. అందువరకు ఫస్ట్ గారి కానీ సహాయం కానీ ప్రార్థన చేద్దాం. అలాగే ప్రార్థన చేద్దాం. అందరూ మీ చేతులు అతన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డ సన్ని సౌజన్యాన్ని బట్టి వందనాలు. వివాహ దినం మొదలుకొని పురోగతిని కృపానుకరిస్తూ వచ్చారు. అలాగే వారికి ఆనందాన్ని ఇవ్వటానికి మీరు గర్భఫలాన్ని ఇచ్చారు. మణిపాల్ హాస్పిటల్లో చక్కని మగబిడ్డను సౌజన్య ప్రభావాన్ని కనటానికి మీరు అవకాశం ఇచ్చారు. మీ బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనాలు. ఆ కుమారుడిని నీ దయలో వర్ధిలింపచేసి నీ సాక్షి నిలబెట్టి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. దినదినము క్షేమాన్నిచ్చి, ఆశీర్వాదాన్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ కుమారుని ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మరి తన యొక్క కుమారుని బట్టి, దేవుని అనుగ్రహించిన కుమారుని బట్టి సంతోషంగా కూడి వచ్చిన మీ అందరికీ, ప్రార్థించిన మీ అందరికీ పలహారం తీసుకొచ్చినాడు. మరి పలహారం కొరకు ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత మీ అందరి యొద్దకు వచ్చి పలహారం అందిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగితేనే నీకు సన్ని సౌజన్యాన్ని మీరు ప్రేమించిన కుమారుని బట్టి సంతోషిస్తూ ప్రార్థించిన బిడ్డల కొరకు ఈ యొక్క స్వీట్ పలహారంగా పంచుతున్నారు. దీవించమని స్వీట్ తీసుకుంటున్న వీళ్ళందరూ కూడా ఆ కుమారుని కొరకు మీరు కుటుంబం కొరకు ప్రార్థించినట్లుగా సహాయం చేసి మాయపడారు. యేసయ్య నామములో ప్రార్థించడం వేడుకుంటున్నాను. ఆమేన్. ఇలాగా ఎవరైనా ఒక సాంగ్ పడతారా? Yeah.
ప్రైజ్ ద లార్డ్. చివరి ప్రార్థన చేసుకుందాం.